యేసుక్రీస్తు వారు లోకానికి ఎందుకు వచ్చారండి? సువార్తను ప్రకటించడానికి, నశించిన దానిని ఎవరికి రక్షించడానికి. పాపముల చేత అపరాధముల చేత పడి చెంది నశించిపోతున్న మనలను చూచి మనం నిచ్చినగానికి వెళ్ళటం ఆయనకి ఇష్టము లేక, మనం నశించిపోవటం ఆయనకి ఇష్టము లేక, మరి మనం రక్షించబడాలంటే రక్తము చిందించబడాలి, అది పరిశుద్ధమైనదై ఉండాలి. కాబట్టి లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. యేసు ప్రభు మాత్రమే నీతిమంతుడు కనుక ఆయనే మరి కుమారుడి లోకంలో జన్మించి కలువరి శిలువలో మరి మన కొరకు ఆయన రక్తాన్ని కార్చి మనల్ని రక్షించారు కదండి. రక్షించిన తర్వాత ఆయన మరి ఈ లోకంలో శరీరధారిగా జీవించిన దినాలలో సువార్తను ప్రకటించారు కదా. మీరు మారు మనసు కొద్ది సువార్త నామండి, బాప్తిజం తీసుకోండి అని చెప్పి ఆయన ప్రకటిస్తున్నప్పుడు ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో సంచారము చేయించింది. ఈ దినాల్లో అయితే మరి వాహనాలు ఉన్నాయి కానీ ఆ దినాల్లో వాహనాలు లేవు. ఏ పట్టణం వెళ్ళాలన్నా, ఏ గ్రామం వెళ్ళాలన్నా కాలి నడకనే వెళ్ళవలసిన పరిస్థితి. అటువంటి సమయంలో ఆయన పట్టణాల్లో గ్రామాల్లో సంచారం చేస్తుంటున్నాక మరి 12 మంది శిష్యులు అప్పుడు విక్రాములను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను ఆయనను వెంబడించారు. ఆయనకి ఎంతమంది శిష్యులు అండి? 12 మంది శిష్యులను ఆయన ఏర్పరచుకున్నాడు. ఆ శిష్యులు ఆయనను వెంబడిస్తున్నారంట. వారు మాత్రమే కాదు, అపవిత్రాత్మలు వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలు. ఆ స్త్రీలు ఎవరంటే అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియు, హేరోదు యొక్క గృహ నిర్వాహకులకు, పూజా భార్యకు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండేది. వీరుడు ఇతరుల అనేకులను, అంటే 12 మంది శిష్యులతో పాటు మరి అనేక మంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలలో ప్రత్యేకంగా ఇక్కడ 3 పేర్లు మరి బైబిల్ గ్రంథంలో రాయబడి. ఎందుకంటే అండి చూడండి, హేరోదు యొక్క గృహ నిర్వాహకులకు, పూజా భార్యకు యోహన్నయు, ఈమె గురించి మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. మరి ఆమె జీవితంలో ఆమె ఎలాగన జీవించిందో, ఎలాగన ప్రవర్తించిందో మరి మనం నేర్చుకుందాం కదండి. మనం వచ్చే దేవుడి మందిరానికి మనం నేర్చుకోవడానికి, సరి చేసుకోవడానికి కదా. ఊరికే వచ్చి వెళ్ళిపోతే ఏ ప్రయోజనం లేదు. వచ్చి మన వాక్యాన్ని విని మనలో ఉన్న బలహీనతలను విడిచిపెట్టాలి, సరి చేసుకోవాలి, ఒప్పుకోవాలి. అతిక్రమంగా దాచిపెట్టేవాడు వర్తిలేడు. ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడంట మనం పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెడితే కనికరాన్ని పొందుకుంటాం. మరి ఇక్కడ యోహన్నాను చూసినట్లయితే ఆమె ఎవరంట? హేరోదు యొక్క గృహ నిర్వాహకులకు పూజా భార్య, అంటే ఒక ధనవంతురాలైనటువంటి వ్యక్తికి భార్యగా ఉంది. హేరోదు గురించి మనందరూ తెలుసు కదండి. మరి యోహాను తలని తెగ నడిపించి వేశాడు, తెలుసు కదండి, తెలుసా? మరి యోహాను మరి యేసు ప్రభు వారి కంటే ముందుగానే వచ్చి సొంత సంతానం రాబో ఉగ్రత నుండి తప్పించుకుంటే మీకు ఎదురు చెప్పిన వాడిని అరణ్యంలో కేక వేస్తూ అనేకులకు బాప్తిస్మిస్తున్న యోహాను మరి ఏం చేశాడంటే ఆ తలని నరికించి వేశాడు. అంటే అంతటి భయంకరమైన వ్యక్తి. ఆయన దగ్గర ఇక్కడ మరి అక్కడ గృహ నిర్వాహకుడు ఎవరు ఉంటున్నారు? పూజ అనే వ్యక్తి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, అక్కడ అధికారిగా ఉంటున్నాడు. ఆయన భార్య పేరు యోహన్నా. ఏ పేరండి? యోహన్నా. కానీ ఈమెకి మరి ఏడు దయ్యాలు వదిలిపోయినా తెలియదు, లేదంటే బలహీనత వచ్చి స్వస్థత పొందుకుందో తెలియదు, లేదంటే యోహన్నా సువార్త చెప్పేటప్పుడు మరి ఈమె చెవుల్లో పడిందో తెలియదు, ఎలా రక్షించబడిందో తెలియదు. కానీ ఒక ధనవంతురాలైన భార్య అయ్యింది కూడా మరి ఎవరితో ఉన్నట్టు చూస్తున్నారు కూడా సూసన్నయ్య ఆయనతో కూడా ఉన్నారు. అంటే యేసు ఏ గ్రామంలో ప్రవేశించి సువార్త చెప్తున్నాడు, ఏ పట్టణాల్లో ప్రవేశించి సువార్త చెప్తున్నాడు, ఆయనతో పాటు ఈ స్త్రీ కూడా మరియతో పాటు సూసన్నతో పాటు ప్రత్యేకంగా మరి పూజా భార్య అయిన ఈ యోహన్నయ్య కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే మరి ఇప్పుడు నాకు ధనం ఉంది, డబ్బు ఉంది, అంత మాత్రమే కాదు, అంత హోదా ఉంది, నేను దేవుడి సన్నిధికి వెళ్ళవలసిన అవసరం లేదని అనుకోలేదు కదండి. దేవుడితో నాకు పని ఏంటి అనుకోలేదు. ఆయనతో పాటు ఎందులో ఆయనతో వెళ్ళగానే నడవలసిన అవసరం ఏంటి అని నాకు అనుకోలేదు. కానీ మరి తను పొందుకున్న రక్షణ, తను పొందుకున్న స్వస్థత, తను పొందుకున్నటువంటి మరి యొక్క విడుదలను బట్టి ఆమె కృతజ్ఞత కలిగి
కృతజ్ఞత కలిగి ఉండాలి. మనము ఏ విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలంటే ప్రభువు మనకిచ్చిన రక్షణను బట్టి కదా, ప్రభువు మనకిచ్చిన విడుదలను బట్టి, ప్రభువు మనకిచ్చిన పరలోక రాజ్యాన్ని బట్టి మనం నిత్యము ఆయనకి కృతజ్ఞతమైన. అవునండి, మేము చాలా కృతజ్ఞత, మాకు ఇష్టం అంటే చాలా ఇష్టం అండి అని మేము గృహాల్లో ఉంటే ప్రయోజనము లేదు కదా. క్రియలు లేని విశ్వాసం వృద్ధం అంటారు. మరి ఆమె పూజా భార్య అయింది కూడా, ధనవంతురాలైన ఒక వ్యక్తికి భార్య అయింది కూడా మన గృహంలో ఉండిపోలేదు. కానీ యేసుని వెంబడించిన స్త్రీగా మనం చూస్తున్నాం. ఆమెకున్న మంచి లక్షణాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే మనం అది 3వ వచనం చదవండి. వీరులు ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెంబడించుట మాత్రమే కాదు కానీ వారితో పాటు అనేకులతో పాటు ఈమె కూడా ఏం చేస్తుందండి? ఉపచారము చేస్తుంది, పరిచర్యను చేస్తుంది. తను చేయని దేనితో చేస్తుందండి? దేనితో చేస్తుంది చెప్పండి? తమకు కలిగిన ఆస్తితో, పెదవులతో కాదు, మాటలతో కాదు, క్రియలతో ఉపచారం చేస్తుంది. మరి ఫిలిప్పీ పత్రికలు అంటాడు, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొచ్చున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను చూడలేదంట. ఈ రోజులు ఎవరికి డబ్బు లేదండి? అందరికీ ఉన్నాయి కదా. అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నాము, మరి వ్యాపారాలు చేసుకుంటున్నారు, చేతి పనులు చేసుకుంటున్నారు. కానీ ఎంతమంది వారి ధనమును దేవుని కొరకు ఖర్చు పెడుతున్నారు కదా. మన డబ్బు ఆపత్తుల మన ఆస్తి అక్కడ కాదు కదా. ఏదైనా బలహీనత వచ్చినా, ఏదైనా ఉపద్రవం వచ్చినా, మరి మన ఆస్తి, మన డబ్బు ఎంతున్నా సరే అది మనల్ని కాపాడలేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన ధనమును ఎక్కడ ఈ భూమి మీద కూర్చుకోవద్దన్నాడు కదా ప్రభు. ఇక్కడ కూర్చుకుంటే ఏమంటాయి? చిన్నట, తుప్పు, దొంగలు ఇవన్నీ తినేస్తాయి. కానీ పరలోకమందు మన ధనం కూర్చుకుంటే అక్కడ మరి ప్రభువు మన క్రియలను బట్టి వ్యక్తులు, ఘనతను, మహిమయు మనకి అనుగ్రహిస్తారు. పరలోకమందు ఎలా కూర్చుకుంటామండి ధనం? అక్కడ అకౌంట్ ఓపెన్ చేయాలా కదా. ఈ లోకంలో అయితే ధనం కూర్చుకోవాలంటే బ్యాంక్ వెళ్ళాలి, ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం ప్రతి నెల, లేకపోతే సంవత్సరానికి అట్లా వేసుకుంటాం. మరి పరలోకంలో ఎలా కూర్చుకుంటామని చెప్పండి? ఎలా కూర్చుకుంటామంటే ప్రభువు కొరకు మనం ఖర్చు చేసే ప్రతి పైసా కూడా ప్రభు అక్కడ మన కొరకు దాచిపెడతారు. ఇదిగో నమ్మకమైన నా ప్రియ కుమార్తె, నమ్మకమైన ప్రియ కుమారుడు, ఇదిగో నా సేవ కొరకు, నా పరిచయం కొరకు, నా కొరకు మీరు ఇంత ధనము వేయపరిచారు, మీ ఆస్తులను ఇచ్చారు, మీ ప్రాణాలను ఇచ్చారు, మీ సమయాన్ని ఇచ్చారు, మీ ధనములు ఇచ్చారు. కాబట్టి రండి, లోకం పుట్టుకని మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడి రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాను. అంతకంటే మనకి ఏమీ కావాలండి? మన ఆస్తి, మరి మన ధనము, మన అంతస్తులు ఇవన్నీ కూడా ప్రాణం ఉన్నంత వరకే కదా. చనిపోయిన తర్వాత ఒక చిన్న బంగారపు కన్ను కూడా దేహంలో వచ్చింది. కానీ మనకి ఎంత ఆశ అంటే ఎంతో సంపాదించాలి, కొడుకుకి ఇవ్వాలి, కూతురుకి ఇవ్వాలి, మనవాళ్ళకి దాచిపెట్టాలి, ఇదే ఆశ. కానీ ప్రభు నీ కొరకు నేను ఒక మంచి పని చేయాలి, నీకు ఉపచారము చేయాలి, నీకు పరిచర్య చేయాలి. అలా చేసినట్లయితే పరలోకమందు ప్రభు మనకి గొప్ప బహుమానంలో ఇచ్చేవాడుగా ఉన్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే యోహన్నా మరి ఏం చేస్తుందంటే తమ ఆస్తితో ప్రభువుకి ఉపచారం చేస్తుందంట. మరి ఆమె పేరు ప్రత్యేకంగా ఇక్కడ రాయబడిందంటే అనేక మంది స్త్రీలు ఉన్నారు, కానీ ప్రత్యేకంగా ఆమె పేరు ఇక్కడ రాయబడిందంటే ఆమె యొక్క ఉపచారం చేస్తుంటారు. ప్రభు దృష్టిలో ఆమె యొక్క ఘనదానే కదా. ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయంలోకి వెళ్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి చూసి లోపలికి వెళ్ళింది, కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందుకే గురించి
వారు వేడి దోచుకుంటగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొక్క నిలబడి వారు భయపడి ముఖములను నేల మూపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు గుడ్డులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 300 మంది లేవవలసినదని ఆయన మీకు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నదని వారు కోరలేదు. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకొచ్చారమ్మా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసారు తెలుగునాడు వచ్చే ఆదివారం తెల్లవారొచ్చు కదా. ఆ స్త్రీలు ఎవరండి? స్త్రీలు చూద్దామా? ఇక్కడే 10వ చూడండి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేని మరియు, యోహన్నయు, యాకోబు తనయుడైన చూడండి. వీరిద్దరు ముగ్గురు స్త్రీల గురించి ప్రత్యేకంగా ప్రభువు రాయించి పెట్టాడు. ఈ ముగ్గురు స్త్రీలు ఏం చేశారండి? మరి ఆదివారం పెద్దల కడ లేచి సుగంధ ద్రవ్యాలను తీసుకొని సమాధి వద్దకు మొదలుపెట్టారు. అంటే వారి హృదయంలో ఆయన చనిపోయినప్పటికీ, ఆయన వారి మధ్య లేకపోయినప్పటికీ వారి హృదయాల్లో ఆయన కూర్చున్న ఆలోచనలు, ఆయన కూర్చున్న తలంపులు మరి లేకుండా పోలేదు. ఎప్పుడు ప్రభువు చూద్దామా అని ఆదివారము మరి ఆయన చెప్పిన మాట వారి హృదయంలో ఉందేమో కానీ వెంటనే లేచి సుగంధ ద్రవ్యాలను తీసుకొని సమాధి దగ్గరికి వెళ్ళి మరి అక్కడ చూస్తున్నప్పుడు అంట సమాధి ముందర ఉండిన రాయి తొలగింపబడి చూచారు. లోపలికి వెళ్ళారు. దేహం కనబడలేదు. వారికి ఏమీ తోచినప్పుడు మరి ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొక్క నిలబడ్డారు. వారు భయపడి ముఖంలో నేల మోపుతుండగా సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతకుచున్నారని వారితో మాట్లాడి మరి 7వ వచనం అంటాడు, మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినం మంది లేవవలసిందిగా ఆయన మీకు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తారు. ఆ దేవతలు ఏం చెప్తున్నారండి? ఆయన చెప్పిన మాటలను వారికి జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరికి? స్త్రీలకి జ్ఞాపకం చేసుకుంటే చెప్పినప్పుడు అప్పుడు వారు ఆయన మాటలు అప్పుడు జ్ఞాపకం వచ్చినాయి వారికి. అవును కదా, యేసయ్య 3వ దినాన్ని తిరిగి వేస్తానని చెప్పాడు కదా. మన వెంటనే సుగంధద్రవ్యాలు ఏమి తీసుకుని వచ్చామని వెంటనే వారి యొక్క తప్పును వారు గ్రహించారు. చాలాసార్లు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు కదా. మన ఇరుగు పొరుగున ఉంటున్న మన విశ్వాసులు కొన్నిసార్లు మన తప్పులను, మన లోపాలను, మన బలహీనతను ఎత్తి చూపిస్తున్నప్పుడు మనతో మాట్లాడుతుంటాడు దేవుడు. అప్పుడు మనం ఏం చేయాలండి? సరి చూసుకోవాలి. దేవుడి మాటకు లోపడాలి. తప్పు అని గర్తించినప్పుడు సరి చేసుకోవాలి. వాక్యం ద్వారా దైవజనులు గర్తిస్తున్నప్పుడు సరి చేసుకోవాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అలాగే మీరు ఏం చేస్తున్నారంటే జ్ఞాపకం చేసుకున్నారు. నిజంగానే మర్చిపోయారు కదా, ప్రభు వేస్తాడని మర్చిపోయారు. కానీ అది ఎప్పుడైతే దేవదూతలు తెలియచేశారో వాళ్ళ మాటలను జ్ఞాపకం చేసుకున్నారు. 3వదిగా మనం ఏం చేయాలండి? ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి మొదటి ఆదివారం ఆయన ఏమంటాడు? నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? శరీరములకు సాదృశ్యమైన ఆయన రొట్టెను, మరి రక్తములకు సాదృశ్యమైన ఆ ద్రాక్షరసమును మనం తీసుకుంటూ ఏ జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన శిలువ మరణమును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుని ఆయన్ని మనం స్తుతించాలి. అంతేగాని ఎంతసేపు మన అవసరతలు, మన ఈ సంబంధమైనటువంటి కోరికలు కోరటం కాదు, కానీ ఆయన మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతిస్తూ ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎంతో మంది నశించిపోతున్నారు కదా. మన గృహాల్లో, మన ఇరుగు పొరుగున, మన బంధువులు మనమైతే రక్షించబడ్డాం కదా. వారికి తెలియదు వారికి చిన్నదానికి వెళ్తున్నారని, వారికి తెలియదు నశించిపోతున్నారని. కానీ వారిని చూసినప్పుడు మన హృదయం ఏమవ్వాలంటే మండాలి, బాధపడాలి, దుఃఖపడాలి. అయ్యో మీరు ఎందుకని ఇలాగా ప్రవర్తిస్తున్నారు, ఎందుకని మీరు ఈ రీతిగా నశించిపోతున్నారని వారికి మనం ఏం చేయాలంటే ప్రకటన చేయాలి. అదే పని చేశారు చూడండి.
మరి 10వ వచనం చూసినట్లయితే ఈ సంగతులు అపోస్తలులు 9వ వచనం చూడమ్మా. సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారందరినీ తెలియచేసిరి. దేవునికి స్తోత్రం. ఏం చేశారు? వాళ్ళు తెలుసుకున్న సత్యాన్ని, యేసు ప్రభు తిరిగి లేచాడన్న సత్యాన్ని వెంటనే మరి తెలుసుకుని మౌనంగా ఉండలేదు, కానీ శిష్యుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు కదా. ఇంకా అనేక మందికి ఆ వార్తను తెలియచేశారు. ఆయన చనిపోయాడు కదా, ఇదిగో తిరిగి లేచాడు, ఆయన సజీవుడు, సమాధిలో ఆయన మృతదేహం లేదు, మేము వెళ్ళాము, మేము చూసాము అని అనేక మందికి ప్రకటన చేశారు. మరి మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా, ఆ రొట్టెలు తీసుకుంటారు, ద్రాక్షారసాన్ని తీసుకుంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనము ఏం చేయాలి? ఆయన మరణ పునరుత్థానాలను ప్రకటన చేయాలి. మన ఇరుగురు నశించిపోతున్న పెట్టారు గృహాల్లో ఇంకా రక్షణ లేని వారి కొరకు, మరి మన బంధువులు, రక్త సంబంధికులు వీరందరికీ మనం ఏం చేయాలి? ప్రకటన చేయాలి. అంటే ప్రకటన చేయాలని మనం ఏదో నిలబడి పెద్ద వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అమ్మ యేసు ప్రభుని నమ్ముకోండి. యేసు ప్రభుని నమ్ముకుంటే మరి మనం చనిపోయిన తర్వాత తొందరగా రక్తానికి వెళ్తాం, లేదంటే అక్కడ ఆరణ ఎక్కడ ఉంటుంది, తీరని వేదన ఉంటుంది, నిత్యం యుగయుగాలు కంటే అగ్నిగుండంలో నశించిపోతామమ్మా. కాబట్టి యేసుని మీరు నమ్ముకోండి. మీరేమి మరి అన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధికి రండి, వాటిని మనం బలవంతము చేయాలి, దేవుని సన్నిధికి నడిపించాలి. మరి దేవుని సన్నిధికి వస్తూ కొంతమంది బలహీనలు అయిపోతుంటారు, అటు వారిని కూడా మనం హెచ్చరిస్తూ బలపరచాలి. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, మీరు ఎవరైనా నశించిపోతున్నప్పుడు వాటిని మీరు ప్రకటించినట్లయితే, ఒకవేళ వారు వినలేదనుకోండి, వారి ప్రాణాలను మీరు ఉత్తరవాదులు కాదు, కానీ వారు విని రక్షించబడితే సరే, ఒకవేళ వినకోకుండా రక్షించిపోతే మనం ఉత్తరవాదులు కాదు. అలాగే మనం చెప్పలేదు అనుకోండి, మనము ఉత్తరవాదులు అవుతాం కదండి. మనం ఎవరికైనా చెప్పకపోతే, ఒకవేళ ఆత్మ నశించిపోయి నిశ్చితానికి వెళ్ళినట్లయితే, అది వారి ప్రాణాలను బట్టి దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ఇదిగో నువ్వు అనేక సంవత్సరాలు మరి వారి గృహంలో నివసిస్తున్నావు కదా, మీరు ప్రక్కనే ఉన్నారు, మరి ఒక్కసారైనా స్వార్థ చెప్పేవారు, ఒక్కసారైనా రక్షణ మార్గంలోనికి తీసుకెళ్ళచ్చు, ఒక్కసారి మీతో పాటు మందిరానికి తీసుకుని వెళ్ళి స్త్రీలను చూసినట్లయితే మీరు ఎలా ఉన్నారండి? ప్రకటిస్తున్నారంట, బహిరంగంగా ఆయన్ని వెంబడిస్తున్నారు, వారి ఆస్తితో ఉపచారం చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, మరి దేవదూతలు ఎప్పుడైతే జ్ఞాపకం చేశారో వారు జ్ఞాపకం చేస్తున్నారు కదా, లోబడ్డారు ఆ మాట. అంతేకాదు ప్రకటన చేశారు. ఒకసారి అంట పరలోక రాజ్యంలో మరి 2 స్నేహితులు ఉన్నారు. ఒకతనేమో నరకంలో ఉన్నారు, ఒక ఆయన పరలోకంలో ఉన్నారు. వారిద్దరూ కూడా ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. 2 పక్క సీట్లోనే ఉన్నారన్నమాట. అయితే మరి ముందుగా ఒక వ్యక్తి చనిపోయి నరకానికి వెళ్ళారు, తర్వాత ఒక వ్యక్తి చనిపోయి పరలోకానికి వెళ్ళారు. అప్పుడు ఈ నరకంలో ఉన్న వ్యక్తి అంటున్నాడంట ప్రభు దగ్గర, అయ్యా నువ్వు ఎంత దూరుడు, నా ప్రక్కనే కూర్చున్నాడు, మరి అతను మందిరానికి వెళ్తాడని నాకు తెలియదు, మీరు నిజమైన దేవుడు అని నాకు తెలియదు, ఏ ఒక్కరోజు కూడా నాకు నీ గురించి చెప్పలేదు ప్రభు, చెప్తే నేను రక్షించబడి ఉండేవాడిని. అప్పుడు నిజంగా మరి ఆ స్నేహితుడు ఎంతో వచ్చాడు. కొంతమంది ఏంటంటే భయం వల్ల కానీ, మరి కొంతమంది మీరు చెప్పినా వినట్లే అని కానీ చెప్పకుండా మానేస్తారు. కానీ అలా ఉండకూడదు. అయ్యో సువార్తను ప్రకటింపకపోయినే కదా నాకు శ్రమ అంటున్నాడు పౌలు. కాబట్టి మన పని ఏంటంటే చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే, రక్షణ సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోవటమే, దేవుడి సన్నిధికి ప్రజలను నడిపించడానికి ప్రయాసపడమే కార్యం చేసేది. ఒకవేళ మన ప్రయత్నంలో ఏదైనా వారు తిరుగుబాటు చేసిందని మరి ఏదైనా మాటలు అన్నప్పుడు ప్రభు అంటారు కదా, నానబెట్టి నిందించి అబద్ధముగా చెడ్డ మాటలు పడుతున్నప్పుడు దాన్ని పర్వాలేదు, ఒక మాట మనం దేవుని కొరకు పడితే మరి నష్టమేమీ కూడా లేదు. అంతేకాదు శిష్యులతో కూడా ప్రభు ఏమంటాడంటే, మీరు ఏ పట్టణంలోనికి వెళ్తారో వారు మిమ్మల్ని చేర్చుకుంటే ఆ పట్టణానికి శుభం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. లేదా మీ పాద ధూళిని ఇక్కడ దులిపి వచ్చేయమంటారు. ఆ పాద ధూళి రేపు సాక్ష్యం వస్తుందంట. తెలుసా మీకు? మనం ఏ గృహంలోనో వెళ్ళి అమ్మాయి రోజు మందిరానికి ఎందుకు రాలేదంటే వారు ఏదైనా దుర్భాష
అవకాశాలు అయితే ఆ గోడలు సాక్ష్యం ఇస్తాయంట. తెలుసా మీకు? ప్రతిదీ కూడా మరి దేవుడు లెక్క చూసేవాడు. నేను ఒక సహోదరుడు ఒకసారి దేవుడి మందిరానికి రా అంటే నేను రాను చాలా ఖచ్చితంగా. సరే నేనేం మాట్లాడుకోను, ఎందుకంటే నాకు ఆ వాక్యం తెలుసు కదా. మన పాట దూరి దేవుడు ఎదుట సాక్షి. తెలవకపోతే మన తప్పు కదా, అడగకపోతే మన తప్పు, ప్రకటించకపోతే మన తప్పు. కానీ మనం చేయవలసిన పని మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు వారేదైనా తిరుగుబాటు చేసినట్లయితే ఆ యొక్క వారే అప్పచెప్పు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి మీ బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు ఎవరైనా సరే ఒకవేళ మీరు చెప్పలేకపోతే మరి కరపత్రికలు ఉంటాయి, బుక్ స్టాల్స్, ఆ పత్రికలు మరి మీరు అందజేసినట్లయితే వారు దాన్ని చదువుకొని మరి దేవుడి గారికి నడిపించబడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎవరికి నిర్లక్ష్యంగా ఉండదు. అంచెల అపాయకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. ఎక్కడ క్షేమం లేదు, ఎక్కడో యుద్ధాలు జరుగుతున్నాయి, ఎక్కడో భూకంపాలు జరుగుతున్నాయి, ఎక్కడో వర్ణాలని అనుకుంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కాబట్టి మరి ఎహిస్కేలు గ్రంథంలో కూడా అంటాడు, వర్ణము వీధుల్లో తిరుగుతుంది, కిటికీలు కూర్చుంటుంది, రాజదూతలు యవనస్తులు లేకుండా కిటికీలు కూర్చుంటుంది కదా. అయినా దేవుని కృపను బట్టి మనం క్షేమంగా ఉన్నాం. అయితే దేవుడు మనకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, శోధనలో ప్రవేశించకుండా నెలకు కలిగి ప్రార్థించినంతసేపు దేవుని కాపుదల మనకు ఉంటుంది కదా. ఎప్పుడైతే నువ్వు దేవులను తొలగిపోతావో మరి ఆ రక్షణ ఆ ప్రాకారంలో నుండి బయటకు వెళ్తే క్షేమం లేదు. ఆ రోజు మరి ఐగుప్తులో కూడా కదా సంహార దూత మరి ఆ యొక్క తన ప్రాంతం అంతా తిరుగుతున్నప్పుడు ఎవరి గుమ్మం మీద రక్తము కనబడదు ఆ ఇంటి వరకు వెళ్ళి ఆ జ్యేష్ఠుని వాళ్ళందరినీ కూడా దూత సాధించినట్టుగా చూస్తుంది. అంటే మన గృహం చుట్టూ ఏముండాలి? ప్రార్థన కంచె ఉండాలి, యేసు రక్తము కంచె ఉండాలి. మరణము మన దగ్గరికి రాకుండా పారిపోవాలంటే మరి ఆయన ఏ రీతిగా మరణాన్ని జీవించాడు, ఆ రీతిగా ప్రతి మరణము నుండి మనం విడిపించబడాలంటే, కీడు నుండి విడిపించబడాలంటే మనల్ని మనం మరి ప్రార్థన కంచె వేసుకుంటూ అనేక మంది నశించిపోతున్నారు. వారి కొరకు ప్రార్థన చేద్దాం, వారి దేవుని వైపు తిప్పటానికి ప్రయాసపడదాం. ప్రభువు లెక్కడిగినప్పుడు మనం నిర్దోషులుగా ఆయన ఎదుట నిలబడుతున్నాక ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేస్తున్నామని ప్రభు విప్పబడిన వాక్యము మనందరి హృదయాలను నిరంతరంగా తనకు చేయగాక. ఆమేన్. ప్రార్థన చూస్తున్నాం. మరి ఏ రీతిగా ప్రభుని వెంబడించిందో, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు కానీ అనానుకూలంగా ఉన్నప్పుడు సైతం దేవుని వెంబడించింది. అంతేకాదు తమ ఆస్తితో ఉపచారమును చేసింది, ఆయన మాటలను జ్ఞాపకం చేసుకున్నది. అంత మాత్రమే కాదు అనేకులకు రచనలు చేసి. కాబట్టి అట్టి జీవితము ఆ 4 లక్షణాలు మనం కూడా పొందుకోవాలని ప్రార్థన చేద్దాం. అందరిలో గురించి చెప్పబడిన వాక్యం కొరకు చెప్పబడిన అవసరతలు మరి అన్ని అవసరతలు మరి సుమల గారు ప్రార్థించారు, మనం అందరం ఏకీభవించారు. కాబట్టి ప్రత్యేకంగా రేపు రాత్రి జరుగుతున్న ఆశ్చర్యకుడిగా దేవుడికి మహిమపరంగా జరుగుతున్నట్లుగా మంచి వాతావరణం దేవుడు అనుగ్రహించినట్లుగా ఆయన ఆత్మను భరించి ఆ కుటుంబానికి మేలుకరంగా దేవుడు ఆ గుడిగా జరిగించినట్టుగా ప్రార్థన చేద్దాం. జానుకుడు మంచి ఆరోగ్యం ఇచ్చినట్టుగా, బలహీనత దేవుడు తొలగించినట్టుగా ప్రార్థన చేద్దాం.